కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ మంగళవారం తిరుమలగిరిలోని సెయింట్ జోసెఫ్స్ హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ కోర్టును ప్రారంభించారు. బాక్స్ క్రికెట్ కోర్టు ప్రారంభోత్సవానికి సూర్య యాజమాన్యం ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ స్కూల్ విద్యార్థులు కోర్టును ఉపయోగించుకుని మెరుగైన క్రీడాకారులుగా తయారవ్వాలని చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల కూడా మక్కువ చూపాలని, మెరుగైన క్రీడాకారులుగా రూపాంతరం చెందాలని, మానసికంగా శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే విద్యార్థులు విద్యను కూడా చక్కగా అభ్యసిస్తారని అన్నారు. స్కూల్ యాజమాన్యం విద్యార్థులను క్రీడల పట్ల శ్రద్ధ చూపడానికి అవకాశం కల్పించినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. If you are physically fit, then only we are happy in everything. Physically not fit, all problems starts. With us, Sri Narayanan, Sri Ganesh Garu, an Indian National Congress MLA representing the Secunderabad Cantonment constituency. Welcome you, dear sir. Thank you for this place. I learn the sports and Karthik, what is it? పెద్దలు మనందరికీ ఇష్టమైన వ్యక్తి ఫాదర్ మర్రిరెడ్డి గారు. అదే మాదిరిగా ఇక్కడ ఉన్న వేదిక పైన ఉన్న మిగతా ఫాదర్లకి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఈ యొక్క ఏదైతే ఇప్పుడు మనం స్టార్ట్ చేసినామో మంచి మంచి ప్లేయర్స్ తయారు కావాలని ఫాదర్ ఏదైతే ప్రే చేశారో, వారి జీవితం ప్రజలు, సమాజం బాగుండాలి, పీస్ఫుల్గా ఉండాలి, అందరు మంచి దారిలో వెళ్ళాలని నిరంతరం ప్రే చేస్తుంటారు. వాళ్ళ జీవితం త్యాగం చేసిరు జనాల గురించి. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నేను కూడా ఒక స్టూడెంట్ నుంచి ఈరోజు ఎమ్మెల్యే దాకా అయ్యాను. టీచర్లే అందరు తీర్చిదిద్దుతారు. ఎమ్మెల్యే కావాలన్నా, సీఎం కావాలన్నా, పిఎం కావాలంటే మోర్ ఇంపార్టెంట్, మచ్ ఇంపార్టెంట్ ఇన్ ఎడ్యుకేషన్లో టీచర్స్. అలాంటి టీచర్స్ను కలిసే అవకాశం ఇచ్చినందుకు ఫాదర్స్కి, మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎంత చదువుకున్నా కూడా చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ అంటే చాలా చాలా అవసరం. ఫిజికల్ ఫిట్నెస్ లేమనుకోండి, ఆ స్కూల్లో వచ్చిన తర్వాత మీరు చెప్పింది వారికి అర్థం కాదు. వారు మానసికంగా ఆరోగ్యంగా లేనప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కంపల్సరీ పీటీ క్లాస్ అనేది మస్ట్ ఇంపార్టెంట్ అని పెట్టితేనే పిల్లల భవిష్యత్తులో చదువుతో పాటు వాళ్ళకి నచ్చిన క్రీడ ఏదైతే ఉందో, స్పోర్ట్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, ఆడితే వారు సక్సెస్ అవుతారు. ఇలాంటి సక్సెస్ కావాలంటే ఇలాంటి పిచెస్, ఇలాంటి వాళ్ళు ప్రాక్టీస్ చేసేదానికి అవసరమైన వసతులు కూడా ఏర్పాటు చేయడం చాలా అవసరం. ఆ వసతులన్నీ మీరు ఏర్పాటు చేసినందుకు జూనియర్ ప్లేయర్స్ తరఫు నుంచి మీకు హృదయపూర్వకంగా అభినందనలు. మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్లో మీరు ఎస్ఏ కాంపిటీషన్స్ మరియు మిగతా కాంపిటీషన్స్ కూడా ఇప్పుడు, ఎందుకంటే కాంపిటేటివ్ మార్కెట్ ఎడ్యుకేషన్లో కావచ్చు, లైఫ్లో కూడా ఎక్కడ వెళ్ళినా కూడా కాంపిటీషన్స్ ఎక్కువనే. కాబట్టి పిల్లలకు కూడా కాంపిటీషన్స్ మీరు త్రూఅవుట్ ఆల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని కూడా మీకు ఈ వేదిక ద్వారా కోరుతున్నాను. ఒకటి, అదే మాదిరిగా ప్లేయర్స్ కూడా అనుభవం పెరగాలంటే నాట్ ఓన్లీ ప్రాక్టీస్, మీరు వాళ్ళకి కూడా కాంపిటీషన్స్, టోర్నమెంట్స్ కూడా ఆర్గనైజ్ చేయాలి. నేను ఇక్కడ వేదిక ద్వారా నుంచి పూర్తి బాధ్యతలు, పైసలు ఖర్చు నేను తీసుకుంటాను. May 15th మీరు ఒక టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తే, ఎనీ ఆఫ్ ది టోర్నమెంట్ ఎంటైర్ కంటోన్మెంట్ గురించి, దాని పూర్తి ఖర్చు నేను చేస్తాను. ఇదే ఇయర్ కాదు, లాస్ట్ టైం కూడా వచ్చి చెప్పినాను. ఈ పిల్లలకి అందరికీ టోర్నమెంట్లు మనం ఆర్గనైజ్ చేసినప్పుడు వాళ్ళ ప్రతిభను కూడా అక్కడ చూపించే అవకాశం వస్తుంది. మనం ఒక ఎక్స్పీరియన్స్ కూడా అది అవకాశాలు వస్తుంది. ఫెయిల్ అని కావచ్చు, పాస్ అని కావచ్చు. ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ ఎట్లా పాస్ కావాలి, పాస్ అయిన వాళ్ళు మీద అన్ని టోర్నమెంట్స్ జీతాలంటే మన కంపల్సరీ టోర్నమెంట్స్ చాలా చాలా అవసరం. కాబట్టి అలాంటి టోర్నమెంట్స్కి పూర్తి బాధ్యతలు నేను తీసుకుంటాను. మీరు ఆర్గనైజ్ చేయండి. మిగతా దానికి ఏం కూడా ఇది కాకుండా మన ధోబిఘాట్ గ్రౌండ్లో ఈ యొక్క కాంపిటీషన్ ఏర్పాటు చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను తెలుపుతూ, అందరూ మన కంటోన్మెంట్ నుంచి రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో మంచి ప్లేయర్లు తయారు కావాలని కూడా మీరు ప్రార్థించాలి. నేను కూడా దేవుణ్ణి వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్.